హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరందరూ ఎంతగానో ఇష్టపడే బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేశాను. ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ మనసుని పిండేసేలా ఉండబోతోంది. కన్నతండ్రే తన బిడ్డని వద్దనుకోవడం వెనుక ఉన్న కన్నీటి నిజం ఏంటి? రాజ్ ఎందుకు అంత కఠినంగా ప్రవర్తించాడు? అసలు కావ్య ప్రాణాలకే ముప్పు వాటిల్లిందా? ఆ నిజాన్ని దుగ్గరాల కుటుంబం ఎలా ఎదుర్కోబోతోంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈరోజు ఎపిసోడ్లో సమాధానం దొరకబోతోంది. చూస్తుంటేనే గుండె బరువెక్కుతోంది కదూ. ఈ ఉత్కంఠభరితమైన ఎపిసోడ్ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. రాజ్ నిర్ణయం సరైనదే అని మీరు అనుకుంటున్నారా? లేక కావ్య వైపు ఉంటారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. అలాగే ఇలాంటి డైలీ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రాత్రి సమయం. దుగ్గరాల వారి ఇంట్లో అందరూ ఏదో ఒక ఆలోచనలో మునిగిపోయి ఉంటే ఇంటి ఆవరణలో మాత్రం పూర్తి నిశ్శబ్దం ఆవరించి ఉంది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తున్నట్టుగా రాజ్ ఒక్కడే ఉయ్యాల్లో కూర్చుని ఆకాశం వైపు శూన్యంలోకి చూస్తూ ఉంటాడు. అతని కళ్లలో చెప్పలేని బాధ, గుండెలో మోయలేని భారం గూడుకట్టుకుని ఉన్నాయి. ఆ ముఖంలో ఎప్పటిలాంటి గర్వం లేదు, కోపం లేదు. కేవలం నిస్సహాయత, వేదన మాత్రమే కనిపిస్తున్నాయి. అప్పుడే అక్కడికి కళ్యాణ్ వస్తాడు. అన్నయ్య పరిస్థితిని చూసి అతని గుండె తరుక్కుపోతుంది. నెమ్మదిగా రాజ్ దగ్గరికి వచ్చి అతని పక్కనే నిలబడి, ఏంటన్నయ్యా అంత దీర్ఘంగా ఆకాశంలోకి చూస్తున్నావు? ఆ చంద్రుడు ఎంత అందంగా వెలుగుతున్నాడని చూస్తున్నావా? అని చాలా నెమ్మదిగా, ప్రేమగా అడుగుతాడు. కళ్యాణ్ మాటలకు ఈ లోకంలోకి వచ్చిన రాజ్ ఓ నిర్లిప్తమైన నవ్వు నవ్వి, లేదురా. దట్టమైన ఆ నల్లటి మబ్బుల మధ్య కూడా ఆ చంద్రుడు ఎంత ధైర్యంగా, ఒంటరిగా నిలబడి వెలుగుతున్నాడా అని ఆలోచిస్తున్నాను అంటాడు. అతని గొంతులో ఏదో తెలియని వేదాంతం పలుకుతుంది. ఆ మాటలోని అంతరార్థం కళ్యాణ్కి వెంటనే అర్థమవుతుంది. అన్నయ్య పడుతున్న బాధను అంచనా వేస్తూ, ఎలా అంటే, ఇప్పుడు నువ్వు ఒక పెద్ద నిజాన్ని నీ గుండెలోనే దాచుకుని అందరితో మాటలు పడుతూ ఆ బాధను నువ్వు ఒక్కడివే ఒంటరిగా మోస్తున్నావు కదా, సరిగ్గా అలానే ఆ చంద్రుడు కూడా ఉన్నాడని నీకు అనిపిస్తుందా అన్నయ్యా? అని సూటిగా అడుగుతాడు. కళ్యాణ్ తన మనసుని అద్దంలా చదివేసరికి రాజ్ ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు. సమాధానం చెప్పలేక తలదించుకుని మౌనంగా ఉండిపోతాడు. ఆ మౌనం వెనుక ఉన్న పెను తుఫానుని గ్రహించిన కళ్యాణ్ ఇక తట్టుకోలేక, ఏంటన్నయ్యా ఇదంతా? నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతోందా? అసలు నిజం వదినతో చెప్పి తనని ధైర్యంగా ఒప్పించాల్సింది పోయి ఇంట్లో అందరిచేత మాటలు పడటం ఎందుకు? నీ మౌనం అందరినీ ఇంకా ఎక్కువ బాధిస్తోంది అని ఆవేదనగా అంటాడు. అప్పుడు రాజ్ నీరసంగా, ఆ నిజం నేను కావ్యతో చెప్పలేనురా. నావల్ల కాదు అని అంటాడు. అతని గొంతు వణుకుతుంది. సరే అన్నయ్యా, వదినతో చెప్పలేవు. కనీసం ఇంట్లో అమ్మానాన్నలతో అయినా చెప్పొచ్చు కదా? వాళ్లు నిన్ను అర్థం చేసుకుంటారు. ఓరికే అందరి ముందు ఎందుకు దోషిలా నిలబడతావు? ఒక అబద్ధాన్ని దాచడం వల్ల మంచి జరుగుతుంది అంటే ఎంతకాలమైనా దాయొచ్చు. కాని ఇప్పుడు నువ్వు దాస్తున్న నిజం వల్ల నీకు, వదినకి, ఈ ఇంటికి ఎటువంటి ఉపయోగం లేదు. అనవసరమైన అపార్థాలు మాత్రమే పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు, వెళ్ళి అమ్మానాన్నలతో నిజం చెప్పు. తర్వాత నీ ఇష్టం అని చెప్పి అన్నయ్యని ఆ ఆలోచనలతో వదిలేసి అక్కడనుంచి భారంగా వెళ్ళిపోతాడు కళ్యాణ్. అతని మాటలు రాజ్ మనసులో సుత్తి దెబ్బలా తగులుతాయి. నిజమే, నేను ఎందుకు ఈ బాధను ఒంటరిగా మోస్తున్నాను? అని రాజ్ ఆలోచనలో పడతాడు. మరోవైపు అపర్ణ, సుభాష్ వాళ్ల గదిలో ఇదే విషయం గురించి మథనపడుతూ ఉంటారు. అపర్ణ అటూ ఇటూ పచార్లు చేస్తూ, వాడు ఇలాంటి పని చేస్తాడని నేను కల్లో కూడా ఊహించలేదండి. నా కొడుకేనా వాడు? అసలు వాడికి ఏమైంది? అని కన్నీళ్లతో అంటుంది. సుభాష్ కూడా తీవ్రమైన నిరాశతో, వాడికి కనీస కామన్ సెన్స్ కూడా లేకుండా పోయింది. అపర్ణ ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో వాడికే తెలియడం లేదు. మన పరువు, ప్రతిష్ఠ అన్నీ మట్టిలో కలిపేస్తున్నాడు అని అంటాడు. అపర్ణ ఆవేదనతో, వాడికి గతం గుర్తుకు వచ్చినప్పటినుంచి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఏదో కోల్పోయిన వాడిలా ఉంటున్నాడు. కాని మరీ ఇంత దారుణంగా ఆలోచిస్తాడా? వాడు మన రాజ్లాగే లేడండి. నా కొడుకు ఎప్పుడూ ఇలా చేయడు. వాడు ఆడపిల్లను దేవతలా చూస్తాడు. అలాంటిది తన భార్య కడుపులో ఉన్న బిడ్డను తీయించాలనుకోవడం ఏంటి? నాకు ఎందుకో వాడి బుర్ర పనిచేయడం లేదనిపిస్తోంది అని అంటుంది. ఆ మాటలకు సుభాష్, బుర్రే కాదు అపర్ణ, వాడికి అసలు మైండే లేదు. ఉంటే ఇలా ప్రవర్తిస్తాడా?
కన్నబిడ్డను చంపేస్తున్నాను అని మనతో ఎంత తేలికగా చెప్పాడండి వాడు. ఆ మాటలు అంటుంటే వాడి నోరు ఎలా వచ్చింది అని ఆగ్రహంతో అంటాడు. అవునండి. ఆ మాటలు విన్నప్పటినుంచి నా గుండెలో మంటగా ఉంది. హాస్పిటల్ వరకు వెళ్లి ఆపరేషన్కి సిద్ధపడిన మన కావ్య గురించి ఒక్కసారి ఆలోచించండి. ఆ పిచ్చి పిల్ల మనస్సు ఎంతలా విలవిల్లాడిపోయి ఉంటుందో కదా. ఈ రాక్షసుడినే నమ్ముకుని బతుకుతోంది. వీడే నా సర్వస్వం, నా ప్రాణం అని పిచ్చి ప్రేమతో ఉంది. అలాంటిది వీడు దానికి ఎంత నరకం చూపిస్తున్నాడు. నేను ఊరుకోను, ఇప్పుడే వెళ్లి వాడిని నిలదీస్తాను అని అపన ఆవేశంగా గదిలోంచి బయటకు వెళ్లబోతుండగా అంతలోనే రాజ్ తలదించుకుని అక్కడికి వస్తాడు. కొడుకుని చూడగానే అపర్ణ ఆగానన్న ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. వచ్చావారా? రా. ఇలారా. నీకు అసలు మైండ్, కామన్ సెన్స్, తెలివి ఏమైనా పనిచేస్తున్నాయా? ఎందుకురా నువ్వు కావ్య కడుపులో పెరుగుతున్న బిడ్డని తీయించాలనుకున్నావు? అంత కరాతకమైన ఆలోచన నీకు ఎలా వచ్చింది? అని గట్టిగా అరుస్తుంది. రాజ్ మాత్రం విగ్రహంలా నిలబడి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. సుభాష్ కూడా, మాట్లాడరా, నోరు విప్పి ఏదో ఒకటి చెప్పు. నీ మౌనం మమ్మల్ని ఇంకా చంపేస్తోంది. ఎందుకు ఇలా పిచ్చి పనులు చేస్తున్నావు? అని అంటాడు. అపర్ణకి కోపం నషాళానికి అంటుతుంది. రాజ్ దగ్గరికి వెళ్లి అతని చొక్కా కాలర్ పట్టుకుని, నీ కడుపులో పెరుగుతున్నది నీ రక్తమే కదరా? నీ బిడ్డే కదా? ఎందుకు నీ బిడ్డను నువ్వే చంపాలనుకుంటున్నావు? చెప్పురా, సమాధానం చెప్పు అని నిలదీస్తుంది. తల్లి తనని నిలదీసేసరికి ఇన్నాళ్లుగా తనలో తాను అదిమిపెట్టుకున్న బాధ, ఆవేదన కట్టలు తెంచుకుంటాయి. రాజ్ కళ్లనుంచి ధారగా కన్నీళ్లు కారిపోతాయి. ఏడుస్తూ, గొంతు పూడుకుపోగా, ఆ బిడ్డ పెరిగితే కావ్య మనకి దూరం అవుతుంది అమ్మా. ఆ బిడ్డ పుడితే కావ్య చనిపోతుంది అని కుప్పకులిపోతాడు. ఆ మాటలు అణుబాంబులా పేలినట్టుగా ఉంటాయి. అపర్ణ, సుభాష్ ఒక్కసారిగా షాక్కి గురవుతారు. వాళ్ల కాళ్ల కింద భూమి కంపించినట్టు అవుతుంది. అపర్ణ చేతులు పట్టు తప్పి కాలన్ని వదిలేస్తాయి. ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అని వణుకుతున్న గొంతుతో అడుగుతుంది. అవునమ్మా, అది నిజం. ఆ బిడ్డ పుడితే కావ్య బతకదు. డాక్టర్ గారే చెప్పారు అని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్తాడు రాజ్. ఆ భయంకరమైన నిజాన్ని విన్న సుభాష్, అపర్ణ నిశ్చేష్టులైపోతారు. వాళ్లకి నోట మాటరాదు. కొడుకు పడుతున్న నరకం ఏంటో అప్పుడు వాళ్లకి అర్థమవుతుంది. అపర్ణ వెంటనే రాజ్ని దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకుంటుంది. అయ్యో నా కొడకా! ఇంత పెద్ద నిజాన్ని నీ గుండెల్లో పెట్టుకుని ఒక్కడివే ఎలా భరించావురా ఈ నరకాన్ని? మాతో ఒక్క మాట చెప్పి ఉంటే నీ భారాన్ని మేం పంచుకునే వాళ్లం కదా నాన్నా అని కొడుకుని ఓదారుస్తూ తాను ఏడుస్తుంది. మనం వేరే డాక్టర్లకు చూపించాం కదరా? ఇంకెక్కడైనా మంచి హాస్పిటల్స్లో చూపిద్దాం. ఏదో ఒక దారి దొరక్కపోదు అని ఆశగా అంటుంది. లేదమ్మా, నేను ప్రయత్నించని చోటులేదు. హైదరాబాద్లో ఉన్న ప్రతి పెద్ద హాస్పిటల్కి తిరిగాను. అందరినీ సంప్రదించాను. అందరూ చెప్పేది ఒకటే మాట. కావ్య గర్భసంచి చాలా బలహీనంగా ఉంది, ప్రెగ్నెన్సీని మోసే శక్తి దానికి లేదు. డెలివరీ టైంలో తన ప్రాణాలకే ప్రమాదం అని తేల్చి చెప్పారు. అందుకే నా కావ్యని కాపాడుకోవడానికే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నాను అని తన నిస్సహాయతను వ్యక్తం చేస్తాడు రాజ్. ఈ విషయం కావ్యతో చెప్తే తను అర్థం చేసుకుంటుంది కదరా? తన ప్రాణాల మీద తనకి తీపి ఉండదా? అని అపర్ణ అంటుంది. లేదమ్మా, నువ్వు తనని సరిగ్గా అర్థం చేసుకోలేదు. నువ్వు ఏం చెప్పినా, ఎంత చెప్పినా కావ్య ఈ విషయానికి అస్సలు ఒప్పుకోదు. తన ప్రాణం పోయినా పర్వాలేదు కాని బిడ్డని మాత్రం చంపుకోదు అని కన్నీళ్లతో అంటాడు రాజ్. అలా అనకురా. నువ్వంటే దానికి ప్రాణం. నువ్వు లేని జీవితాన్ని అది ఊహించుకోలేదు. నీకోసమైనా, నీ సంతోషం కోసమైనా ఒప్పుకుంటుందిరా అని అపర్ణ నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంది. అవునురా, అమ్మ చెప్పేది నిజం. ఒకసారి కావ్యతో మాట్లాడి చూడు అని సుభాష్ కూడా అంటాడు. లేదమ్మా, నాన్న. తను అంత సులభంగా ఒప్పుకునే రకం కాదు. తన ప్రాణాలను అడ్డంగా వేసైనా ఆ బిడ్డకి ప్రాణం పోస్తుంది. తన ప్రాణం పోతుందని తెలిసినా ఆ బిడ్డ ప్రాణాన్ని తీసి తను బతకడానికి ఎప్పటికీ ఒప్పుకోదు. నాకు నా కావ్య కావాలి, తను లేకుండా నేను బతకలేను అని రాజ్ అంటాడు. లేదు, నేను వెళ్ళి మాట్లాడతాను. నేను నచ్చచెప్తాను. నా మాట కావ్య వింటుంది అని అపర్ణ నిర్ణయించుకుని కావ్య గది వైపు బయలుదేరుతుంది. మరోవైపు కావ్య తన గదిలో ఒంటరిగా కూర్చుని రాజ్ ప్రవర్తన గురించి ఆలోచిస్తూ కుమిలిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంద్రాదేవి అక్కడికి వస్తుంది.
ఏంటమ్మా కావ్య, మళ్ళీ వాడి గురించే ఆలోచిస్తున్నావా? వదిలే. వాడు ఎందుకలా ప్రవర్తించాడో మాకే అర్థం కావడం లేదు. వాడిని చూస్తుంటే మాకే నమ్మబుద్ధి కావడం లేదు అని ఓదారుస్తుంది. అప్పుడు కావ్య తన భయాన్ని బయటపెడుతూ ఇన్ని రోజులు కడుపులో ఉన్న బిడ్డ మీద ఎంతో ప్రేమ చూపించారు. అలాంటిది ఒక్కసారిగా ఎందుకిలా మారిపోయారో అర్థం కావడం లేదు. నాకు తెలియకుండా నేను నిద్రపోతున్నప్పుడు ఏమైనా చేసేస్తారేమోనని భయంగా ఉంది అత్తమ్మ. ఈ ఇంట్లో ఉండాలంటేనే నాకు భయం వేస్తోంది అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. భయపడకు అమ్మా. ఇప్పుడు మనందరికీ నిజం తెలిసిందిగా, ఇకపై మనం ఇంకా జాగ్రత్తగా ఉందాం. వాడు ఒక అడుగు వేస్తే మనం 2 అడుగులు ముందు ఉందాం. నీకు మేమందరం అండగా ఉంటాం అని ఇంద్రాదేవి ధైర్యం చెప్తుంది. అంతలోనే అపర్ణ, సుభాష్, రాజ్ అక్కడికి వస్తారు. అపర్ణని చూడగానే, అమ్మా కావ్య, ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా. రాజ్ చెప్పింది ఒక్కసారి ఆలోచించు అని అంటుంది. ఆ మాటలకు కావ్య షాక్ అవుతుంది. ఏంటి అత్తయ్యా, మీరు కూడా మీ కొడుకుని సమర్థిస్తున్నారా? అతను చేసే పాపంలో మీరు కూడా పాలుపంచుకుంటున్నారా? అని నిలదీస్తుంది. కాదమ్మా, అలా అనకు. వాడు పొద్దున చేసిన పనికి వాడిని చంపేయాలన్నంత కోపం వచ్చింది నాకు. కాని వాడు ఎందుకు అలా చేశాడో తెలిసాక వాడి బాధ నాకు అర్థమైంది. దయచేసి ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా అని అపర్ణ బ్రతమాలుతుంది. ఏంటత్తయ్యా, మీ అబ్బాయికి ఒక్కడికే పిచ్చి పట్టింది అనుకున్నాను. ఆ పిచ్చి మీకు కూడా ఎక్కించేశాడా? అని కావ్య ఆవేశంగా అంటుంది. అప్పుడు సుభాష్, కావ్య, ఫస్ట్ పూర్తిగా విను. రాజ్ తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని అంటాడు. అది విన్న ధాన్యలక్ష్మి, ఏంటి వదినా, బావగారు, మీరంతా పిచ్చి పట్టిన వాళ్లలా మాట్లాడుతున్నారు. ఎవరైనా కన్న బిడ్డను చంపుకోమంటారా? అని అంటుంది. కావ్య ఏడుస్తూ, ఎందుకు మీరందరూ ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? నా బిడ్డ పుడితే మీకేంటి నష్టం? నా బిడ్డ పుడితే ఎవరి ప్రాణాలు పోతాయి? అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు అపర్ణ ఇక తట్టుకోలేక, గట్టిగా, నీ ప్రాణాలే పోతాయి అని అరుస్తుంది. ఆ మాట పెడుగులా పడుతుంది. గదిలో ఉన్న అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. కావ్యకి నోట మాట రాదు. ఏంటత్తయ్యా, ఏమంటున్నారు మీరు? అని వణుకుతున్న గొంతుతో అడుగుతుంది. అవునమ్మా, నువ్వు ఆ బిడ్డకు జన్మనిస్తే నీ ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్లు చెప్పారు అని అపర్ణ కన్నీళ్లతో చెబుతుంది. అది విన్న ఇంద్రాదేవి, ధాన్యలక్ష్మి, ప్రకాశం అందరూ నిశ్చేష్టులైపోతారు. కావ్య ఆ నిజాన్ని నమ్మలేక పిచ్చిగా ఏడవడం మొదలుపెడుతుంది. లేదు, లేదు, మీరంతా అబద్ధం చెప్తున్నారు. నా బిడ్డను నానుంచి దూరం చేయాలని మీరందరూ కలిసి నాటకం ఆడుతున్నారు అని అంటుంది. సుభాష్, డాక్టర్లు నీ రిపోర్ట్స్ అన్నీ చూసే చెప్పారమ్మా. నీ గర్భసంచి చాలా బలహీనంగా ఉంది. బిడ్డను మోసే శక్తి దానికి లేదు. అందుకే ఇప్పుడే అబార్షన్ చేయించుకుంటే నువ్వు బతుకుతావు, లేదంటే ఇద్దరి ప్రాణాలకు ప్రమాదం అని చెప్తాడు. ఒక్క డాక్టరేనా? లోకల్లో చాలామంది డాక్టర్లు ఉన్నారు. వేరే వాళ్లకి చూపిద్దాం. ఎంత ఖర్చైనా పర్వాలేదు, మన కావ్యని, బిడ్డని కాపాడుకుందాం అని ఇంద్రాదేవి, ఇంట్లో వాళ్లు అంటారు. అప్పుడు రాజ్, నేను చేయని ప్రయత్నం అంటూ ఏమీ లేదు. నాకు తెలిసిన ప్రతి హాస్పిటల్కి వెళ్లాను. దేశంలో ఉన్న టాప్ డాక్టర్లందరి ఒపీనియన్ తీసుకున్నాను. అందరూ చెప్పేది ఒకటే మాట. అందుకే నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే నా కావ్యని కాపాడుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నాను అని తన బాధను వెళ్లగక్కుతాడు. ఆ మాటలు విన్నాక కావ్య ఏడుస్తూ రాజ్ దగ్గరికి వెళ్తుంది. చెప్పండి, మీరందరూ కలిసి అబద్ధం చెబుతున్నారు కదా? నా బిడ్డను వదిలించుకోవాలని నాటకం ఆడుతున్నారు కదా? దయచేసి మీరైనా నిజం చెప్పండి అని అతని కాళ్లమీద పడి వేడుకుంటుంది. రాజ్ గట్టిగా, వాళ్లు చెప్పేది నిజమే కావ్య, ప్రతి అక్షరం నిజం అని కఠినంగా అంటాడు. ఇక కావ్యకి ఏం చేయాలో అర్థం కాదు. ఒక్కసారిగా లేచి నిలబడి కన్నీళ్లు తుడుచుకుని ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా, మీరు ఎవరు ఏం చెప్పినా నేను వినను. నా బిడ్డకి నేను ప్రాణం పోస్తాను. 9 నెలలు మోసి నా బిడ్డని నా చేతుల మీదుగా ఈ ప్రపంచంలోకి తీసుకొస్తాను. ఆ బిడ్డనే నా ప్రాణంగా పెంచుకోవాలి అనుకున్నాను. వాడిని ప్రయోజకుడిని చేసి ఈ దుగ్గరాల వంశానికి తగిన వారసుడిని ఇవ్వాలి అని కలలు కన్నాను. నేను అదే చేస్తాను. అంతేకాని నా చేతులతో నా బిడ్డను నేను చంపుకోలేను అని స్థిరంగా చెబుతుంది. వద్దమ్మా కావ్య, అలా మాట్లాడకు. నీ ప్రాణం పోతుంది అని అందరూ బ్రతమాలుతారు. కాని కావ్య వినదు. అప్పుడు అపర్ణ,
ఈ పిచ్చోడు నువ్వే ప్రాణం అని బతుకుతున్నాడమ్మా. నువ్వు లేకపోతే వీడు బతకడు. అట్లీస్ట్ వీడికోసమైనా బ్రతుకు తల్లీ. నువ్వు ఈ ఇంటికి కావాలి అని వేడుకుంటుంది. అవునమ్మా, నువ్వు పోతే వీడికి మేమందరం ఉన్నా నువ్వు లేని లోటును ఎవరూ తీర్చలేరు. దయచేసి వీడికోసమైనా ఆలోచించు అని సుభాష్ అంటాడు. అబార్షన్ చేయించుకో కావ్య, దయచేసి మా మాట విను అని అందరూ ఒకేసారి అడుగుతారు. అప్పుడు కావ్య గట్టిగా, లేదు లేదు లేదు, నా ప్రాణం పోయినా సరే నా గర్భంలో పెరుగుతున్న ఈ ప్రాణానికి నేను జన్మనిస్తాను. నా బిడ్డకి నేను అమ్మని అవుతాను. అందరూ వినండి, ఇది నా ఆఖరి నిర్ణయం. నా ప్రాణం కంటే నా బిడ్డ నాకు ముఖ్యం. నవమాసాలు మోసి నా బిడ్డని నేను కంటాను. అంతే అని కరాఖండిగా చెప్పేస్తుంది. కావ్య తీసుకున్న ఈ కఠినమైన నిర్ణయంతో దుగ్గరాల కుటుంబం అంతా నిశ్శబ్దంలో మునిగపోతుంది. చూశారా ఫ్రెండ్స్, కథ ఎంతటి విషాదకరమైన మలుపు తీసుకుందో. ఒకవైపు ప్రాణానికి ప్రాణమైన భార్య, మరోవైపు పుట్టబోయే బిడ్డ మధ్యలో రాజ్ నలిగపోతున్నాడు. మరి కావ్య తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా? లేక తన ప్రాణాన్ని పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుందా? కావ్యని కాపాడుకోవడానికి రాజ్ ఇంకేమైనా పెద్ద నిర్ణయం తీసుకుంటాడా? ఇవన్నీ తెలియాలంటే మనం రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ ఎమోషనల్ ఎపిసోడ్పై మీ అభిప్రాయం ఏంటో మాకు తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ. బై.